హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. గత కొన్ని రోజులుగా మైక్రో ఫైనాన్స్ ఇష్యూ వర్సెస్ మంగ్లీ అనేది మనం చూస్తూనే ఉన్నాము. బట్ ఈరోజు ఏవైతే నిజాలు బయట పెడుతున్నారో జర్నలిస్టులు, మిగతా యూట్యూబర్స్ వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు అంటూ ఈరోజు వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నామంటూ బయటకు పెట్టారు మంగ్లీ గారు. దాని గురించి మాట్లాడదాం. ప్రత్యూష గారు ఉన్నారు. నమస్తే ప్రత్యూష గారు. నమస్కారం ఉమా అక్క. సో, మీరు చూస్తూనే ఉన్నారు. డే 1 నుంచి ప్రూఫ్స్ ఉన్నాయి మాత్రమే మేము బయట పెట్టడం జరిగింది. జర్నలిస్ట్‌లైనా యాహ్! సరే, యూట్యూబర్స్ అయినా ఎవరైనా. ఈరోజు మంగ్లీ గారు బయటకొచ్చి కావాలని యూట్యూబర్స్ అందరూ సిండికేట్ అయ్యి నన్నిట్లా నా పేరు బద్నాం చేస్తున్నారు. నా పేరు పోగొడుతున్నారు. కొంతమంది నాతో పాటు కలిసి చేసిన వాళ్ళు నేమ్ కావాలనే నన్ను స్పాయిల్ చేస్తున్నారు అంటున్నారు. మీరు చెప్పండి డే 1 నుంచి ఉన్న ప్రూఫ్సే కదా మేము బయట పెట్టింది. ఇంకేమైనా తప్పుగా ఆవిడ మీద ప్రచారం చేశామా? ముందుగా ప్రతి మీడియా ఛానెల్‌కి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అక్క. ఈరోజు నేను మాత్రమే కాదు, ఈవెన్ చాలా సార్లు చాలా ప్లాట్‌ఫార్మ్‌లలో, చాలా ప్రెస్ మీట్‌లలో కూడా మీరు చూసారు. మా నాయకుడు సంపత్ నాయక్ గారు కానివ్వండి, మరియు అశోక్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు. ఏంటంటే, ఈరోజు మీడియా లేకపోతే ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూ అనేది బయటకి రాకపోయేది అని చెప్పేసి. అయితే నేను చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒకటి క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఈ బాధితులున్నారో, ఈ బాధితుల్ని చాలా మంది భయపెట్టడం జరిగింది. మీరు బయటికొస్తేనో, లేకపోతే కంప్లెయింట్‌లిస్తేనో, కేసులు పెడితేనో, మేము మీ డబ్బులు మీకు వాపస్ ఇవ్వము, మిమ్మల్ని చంపేస్తాము, అలా ఇలా అని చెప్పేసి బెదిరియడం జరిగింది. సో, దాన్ని అసలు వాళ్ళ లోపల భయాన్ని ఏదైతే ఉందో, ఈరోజు వాళ్ళు భయం పక్కన పెట్టి బయటకొస్తున్నారంటే ద మెయిన్ రీజన్ ఈస్ ద మీడియా. బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా ఈ ఇష్యూ అనేది బయటకొచ్చింది. సోషల్ మీడియా ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ దిస్. సో, నేను వాళ్ళకు చెప్తున్నా గదా! నేను చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా వాళ్ళకి లిటరల్లీ. అయితే ఈరోజు ఎవరైతే మంగ్లీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, మీడియా వాళ్ళ గురించి వాళ్ళకి నోటీసులు పంపిస్తామని చెప్పేసి ఇచ్చారో, నేను డైరెక్ట్‌గా ఒకటే క్వెషన్ అడుగుతున్నాను. నిజంగా మీరు ఈరోజు తప్పు చేయనట్టయితే, మీరు బయటకొచ్చి పరిస్థితులను ఎదుర్కోవాల్సింది పోయి ఎవరైతే బాధితుల దగ్గరికి ఎళ్లి వాళ్ళ ప్రాబ్లమ్‌ని, వాళ్ళ కష్టాన్ని చూపిస్తున్నప్పుడు ఎందుకు మీరు వాళ్ళ మీద వాళ్ళకి నోటీసులు ఇద్దామనుకుంటున్నారు? ఒకవేళ మీరు నిజంగానే నోటీసులే ఇవ్వాలనుకుంటే మీరు ముందు రోజు ఎందుకు ఇవ్వలేదు? డే 1 ఇవ్వాల్సింది గదా! ఈరోజు ఎందుకిస్తున్నారు? ఇంతమంది బాధితులు బయటకొచ్చి మీ పేరు చెప్తున్నారు కాబట్టి ఇస్తున్నారా? సరే ఈరోజు మీడియా మాత్రం ఏదో ఫాల్స్‌గా చూపిస్తుంది అని అంటుంది గదా తను. నేను ఒకటే క్వెషన్ అడుగుతాను. మీడియా ఫాల్స్‌గా చూపిస్తుంది ఓకే. మరి వాట్ అబౌట్ ద గ్రౌండ్ లెవెల్ ఎవరైతే వేల మంది, వందల మంది బాధితులు బయటకొచ్చి మీరు వాళ్ళ ఇంటికెళ్లారంట. వాళ్ళ ఇంట్లో మేకలు కోసుకొని అది ఇది అంతా వాళ్ళ ఊర్లో తిన్నారంట. మరి ఇదంతా ఏంటి? చెప్పారా లేదా? మీరే చెప్పండి ఉమ గారు. మీరు చాలా వీడియోలలో చూసారు గదా! అవును. చాలా మంది ఏమన్నారు ఆడవాళ్ళు, మా ఊరికొచ్చింది రమావత్ మధు అనే పర్సన్ ఎలాంటి వాడు ఏంటని గూడా అడిగింది. ఇవన్నీ మరి మీరు చేయాలెందుకు? ఈరోజు అది మీడియా ఎళ్లి కవర్ చేస్తున్నందుకు వాళ్ళని అనాలెందుకు? ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు మీరు ఒక పెద్ద స్టేట్‌మెంట్ పాస్ చేశారు డే 1 రోజు. ఈరోజు నేను జర్నలిస్ట్ లాగానే బయటకొచ్చాను. ఈరోజు ఈ సోషల్ మీడియా లేకపోతే ఈరోజు ఏదైతే సెలబ్రిటీ అని మంగ్లీ గారు అనుకుంటున్నారో ఆమె గుర్తుపెట్టుకోవాలొకటి. ఈరోజు ఇదే సోషల్ మీడియా లేకపోతే మీరు సెలబ్రిటీ అయ్యేవాళ్ళా? ఒకటే క్వెషన్. ఈరోజు ఇదే సోషల్ మీడియా గాని, ఈ మీడియా ఛానెల్స్ మీద గాని ఎప్పుడైతే మీరు ఫైర్ అయ్యి, మీరు వీళ్ళకి నోటీసులు ఇద్దామని అనుకుంటున్నారు గదా! మరి లేకపోతే మీరు అనే ఒక పర్సన్ తెలిసేదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. అండ్ సీరియస్‌లీ ఎవరైతే ఉమా అక్క గారు మీరు కానివ్వండి, అండ్ హానెస్ట్‌లీ స్పీకింగ్ మన రాములమ్మ అక్క కానివ్వండి, సో, ఇలా చాలా మంది ఇంకా చాలా మంది లైక్ మన లెజెండ్ టీవీ గానివ్వండి, మిగతా అన్ని టీవీసోళ్ళు మన తొలి వెలుగు గానివ్వండి, ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి ఏంటంటే వాళ్ళు చేసింది మిస్టేక్ లేదు. నేను కొన్ని పేర్లు మర్చిపోతే ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ టు ఎవ్రీవన్. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏం లేదు. వాళ్ళు జస్ట్ గ్రౌండ్‌కెళ్ళి ఒక కెమెరా వాళ్ళ ముందు పెట్టారంతే. పెడితే వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకున్నారు. సో, ఇందులో మీరు చేసిన తప్పేమి లేదు. వి విల్ ఆల్ స్టాండ్ బై ద సైడ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ప్రతి మీడియా ఛానెల్ విల్ ఆల్ స్టాండ్ బై యువర్ సైడ్ అంతే. ఎప్పుడైతే ఈరోజు మంగ్లీ గారి నోటీసులందరికీ గురించి మంగ్లీ గారు నోటీసులు పంపించడం జరిగింది. తనేదో నెగెటివ్ యాహ్! చేస్తున్నావని చెప్పి లేదండి. ఇది ఐ డోంట్ చేస్తున్నామని. థింక్ సో. నేను ప్రజలకు అదే చెప్తున్నాను. ఈరోజు ఇదే ఎవరైతే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టేక్ దేర్ నేమ్ ఆర్ నాట్. ఈరోజు రాములమ్మ అక్క గారు ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో ఆమెను ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారు.
సో, తను చెప్పిందేం లేదు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను. చేశాక ఈరోజు షీ ఈస్ లైక్ థిస్ అని చెప్పి తను చెప్పారు. అంటే టుడే షీ ఈస్ ఇన్ థిస్ పొజిషన్ అని చెప్పి తను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయినారు. బట్ ఎప్పుడైతే తనకు అర్థమైందో, ఎప్పుడైతే తను గ్రౌండ్‌కెళ్ళి రియాలిటీ విన్నదో, దెన్ షీ స్టార్టెడ్ టెలికాస్టింగ్ ఇట్. ఈవెన్ యువర్ ఛానల్, ఈవెన్ యూ ఆల్ హావ్ వర్క్డ్ టుగెదర్. ఈవెన్ యువర్ ఛానల్ కూడా అంతే. ఎవరికీ ఇక్కడేం పర్సనల్ గ్రడ్జ్ కానీ ఏది లేదు. జస్ట్ వి వాంటెడ్ టు బ్రింగ్ ద ఇష్యూ ఆన్ టు ద పీపుల్, లైక్ పబ్లిక్‌లోకి ఆ ఇష్యూ తీసుకొని రావాలనుకున్నదే మన మెయిన్ ఇంటెంట్ ఉండే. అది బయటకొచ్చింది. ఈరోజు మీరు నోటీసులు ఇవ్వాల్సింది మీడియాకో, లేకపోతే ఇంకెవరికో కాదండి. మీరు వచ్చి బయటకొచ్చి మాట్లాడండి. మాట్లాడి అరే! ఈ బాధితులున్నారా? అదున్నారా? ఇదున్నారా? అని కనుక్కోవడం పోయి నోటీసులు ఇవ్వడం ఏంటి? అండ్ లిటరల్లీ ఐయామ్ అగైన్స్ట్ టు దిస్ అక్క. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎ రైట్ వే. ఈరోజు బికాస్ ఆఫ్ మీడియా, బికాస్ ఆఫ్ యూ గైస్, సీరియస్లీ బికాస్ ఆఫ్ యూ గైస్ ఇంతమంది ధైర్యం చేసుకొని బయటకొచ్చిందంటే రీజన్ మీరే. అంటే వి విల్ స్టాండ్ బై యువర్ సైడ్. వి విల్ డెఫినెట్‌లీ బి దేర్. మాకు కూడా నోటీసులు పంపిస్తామని అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అంటే వేల మంది బాధితులు మాట్లాడారు. మరి వాళ్ళందరికి కూడా నోటీసులు పంపిస్తారా? వాళ్ళందరికి కూడా నోటీసులు పంపియాలి కదా! మీకు పంపించినప్పుడు వాళ్ళకి కూడా పంపిస్తారా అనేది నా క్వెషన్. ఇన్ని రోజుల నుంచి 1 ½ మంత్ నుంచి పంపించిన నోటీసు ఈరోజు ఎప్పుడైతే వెలుగులోకొచ్చి, ఎప్పుడైతే సంపత్ నాయక్ గారు కానివ్వండి, అశోక్ గారు కానివ్వండి, వాళ్ళు ఈ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేయాల్సింది మంగ్లీ గారు. కానీ ఇదే ప్రాబ్లమ్‌ని, ఇంతమంది బాధితుల పెయిన్‌ని వాళ్ళు భుజానెత్తుకొని ఆల్ ఓవర్ ఎళ్లి ప్రాబ్లమ్‌ని మీడియా ముందు బయటకు చెప్తుంటే ఈరోజు ఆమె మీడియా మీద కేసులేస్తారా? ఎందుకు? ఎవరి థ్రోట్‌ని రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేనదే అడుగుతున్నాను. ఇక్కడ సోషల్ మీడియా మెంబర్స్ కానివ్వండి, లేకపోతే జర్నలిస్ట్‌లు కానివ్వండి, ఎవరైతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌లు కొంతమంది గూడా ఉన్నారు. వాళ్ళు గూడా చాలా చాలా మంగ్లీ గారికి సపోర్ట్ చేసుకుంటా, బాధితుల్ని మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సో, వాళ్ళకు కూడా నేనొకటే చెప్తున్నాను. ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు బి ఎ క్రెడిబుల్ జర్నలిస్ట్, మీరు బయటికొచ్చి బాధితుల తరపున మాట్లాడండి. వాట్ ద అదర్ మీడియా ఛానెల్స్ ఈస్ డూయింగ్. సో, నేనొకటే అంటున్నా అక్క. ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నిటికి మీడియా అంటే ఎప్పుడు గూడా నాకు భయపడలేదు ఒకటే, సారీ ఫర్ ది అక్క. ఇంటరప్షన్ ప్రత్యూష గారు. నేనేమంటున్నా అంటే నిన్న ఈరోజు చూసుకుంటే గనక యాహ్! దీన్ని పొలిటికల్ వేలో కూడా వాళ్ళ దగ్గరికి కూడా సంపత్ నాయక్ గారు తీసుకువెళ్ళడము అవును. జరిగిందని చెప్పేసి మీరు చూస్తే గనక కూడా వాళ్ళకి కూడా ఈ బాధితులు ఎవరినైతే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. యాహ్! దాని వలన ఇవన్నీ చేయడం జరుగుతుందా? అఫ్‌కోర్స్ అక్క. నేనదే చెప్తున్నాను గదా! ఈరోజు సంపత్ నాయక్ గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో, ఇట్స్ ఎ వండర్‌ఫుల్ స్టెప్. అండ్ అశోక్ అన్న గారు ఏదైతే తీసుకున్నారో, లైక్ అది ఎవ్వరు చేయలేదు ఇప్పటి వరకు. మిగతా నాయకులు చాలా మంది చూసుకుంటే ఎవరు చేయలేదు. అయితే నాకేమనిపిస్తుందంటే జస్ట్ టు డైల్యూట్ దిస్, దీన్ని డైల్యూట్ చేసి ఒక అటెన్షన్ మీడియా మీడియా మీద మేము కేసులు పెట్టాము అలా ఇలా అని చెప్పేసి అటెన్షన్, అంటే దీన్ని అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేయడానికి చేస్తున్నారని నాకనిపిస్తుందక్క. దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే మీడియా మీదే కంప్లెయింట్ ఇవ్వాలి. మీడియా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలనుకుంటే డే వన్నే ఇవ్వాల్సింది. కానీ ఇవ్వలేదు. ఇదే మీడియా ముందుకొచ్చి ఆమె మాట్లాడారు. తను మాట్లాడినప్పుడు టెలికాస్ట్ చేస్తే ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడైతే మాలాంటి వాళ్ళు బాధితులు బయటకొచ్చి మాట్లాడి నిజాన్నేదో బయటకి నిర్భయంగా చెప్తున్నప్పుడు ఈరోజు ప్రాబ్లమ్ వచ్చిందనేది నేను క్వెషన్ చేస్తున్నాను. యెస్. ఇప్పుడు చూసుకుంటే కనుక అందరూ సిండికేట్ అయిపోయారు. కావాలని నా ఎదుగుదలని ఎవరు ఓరవట్లేదు అని జెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా సరే అంతకుముందు కూడా ఎదుగుదలని ఎవరు ఆపలేరు. ఓరవకపోవడానికి ఏముంటుంది? అది నాకు అర్థం కాని క్వెషన్ ఏంటంటే, నేను పైకెళ్తున్నాను కాబట్టి నన్ను ఇలా చేస్తున్నారు. నన్ను ఏమంత బద్నాం చేస్తున్నారు అని జెప్పేసి మాట్లాడుతుంది. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళే ఇలా చేస్తున్నారు. దీనిలో మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని జెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇట్స్ హిలేరియస్ థింగ్ అక్క. నిజంగా ఇలాంటి స్టేట్‌మెంట్ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాకపోతే నిజంగానే ఆమె పైకెక్కుతుంటే, ఆమె ఎళ్తుంటే ఆమెను తొక్కాలనుకుంటే, అసలు ఇదే మీడియా ఎందుకు ఆమెను కవర్ చేస్తది? ఎందుకు ఆమె గురించి చెప్తది? ఎందుకు చూయిస్తది? సోషల్ మీడియా గానివ్వండి, ఐ మీన్ డిజిటల్ మీడియా గానివ్వండి, సాటిలైట్ ఛానెల్స్ కానివ్వండి, చాలా సార్లు ఆమె గురించి చెప్పారు కదా! ఆమె తప్పు చేసినప్పుడు చెప్తే ప్రాబ్లమ్ అయింది. ఇప్పుడు ఆమె డ్రగ్స్ కేస్ గురించి గానివ్వండి, పక్కన ఏదో సంథింగ్ ఇలాంటి కేసుల గురించి చెప్తే మాత్రమే మీడియా తప్పు. ఎప్పుడైతే ఆమె కైఫా అవార్డ్స్, ఆ అవార్డ్స్, ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు టెలికాస్ట్ చేశారు గదా! మరప్పుడు మీడియా మంచిదనిపించిందా? అలాంటిదేమీ లేదక్క. నిజంగానే తొక్కాలనుకుంటే ఈ 14 ఇయర్సో, 10 ఇయర్స్ నుంచి షీ వాస్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. తనొక సెలబ్రిటీ ఫీల్డ్‌లోనే ఉంది. సో, అప్పటినుంచి మీడియా ఏం చేయలేంది. ఇప్పుడెందుకు చేస్తది చెప్పండి? ఇప్పుడు కూడా మీడియా ఈస్ నాట్ టార్గెటింగ్ హర్. నో వన్ ఈస్ టార్గెటింగ్ హర్. వి ఆర్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆర్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ యూ నో తను ఏదైతే బయటకొచ్చి స్టేట్‌మెంట్ పాస్ చేసిందో, నేను బాధితులకు అండగా ఉంటా అనే స్టేట్‌మెంట్ పాస్ చేసిందో, అది తన రెస్పాన్సిబిలిటీ. తను అండగుండాలి. తన వల్ల నష్టపోయారు వీళ్ళంతా.
ఈ ఏ సంపత్ నాయక్ గారి వల్లనో, అశోక్ నాయక్ గారి వల్లనో, ప్రత్యూష వల్లనో, మిగతా వాళ్ళ వల్లనో వీళ్ళేమి నష్టపోలేదు. కేవలం మంగ్లీ గారి వల్లనే వీళ్ళందరూ నష్టపోయారు. మాకు బాధ్యత ఉంది. మా కమ్యూనిటీ గురించి మాకు బాధ్యత ఉంది. కాబట్టి మేము బయటకొచ్చి చేస్తున్నాం. టుడే ఇట్స్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆమె రెస్పాన్సిబిలిటీ ఇది. అంటే ఇప్పుడు కూడా ఇంకొకటి మీడియా ఏంటి అంటే ప్రత్యూష గారు, యాహ్! రమేష్ గారు ఎవరైతే మంగ్లీ గారు గురువు గారు ఉన్నారో, యాహ్! ఆయన యాహ్! బయటకొచ్చి ఆయనే చెప్పారు. ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఓకే. ఆయన క్లియర్‌గా చెప్పడం జరిగింది. అవునవును. దాని విన్నాను. తర్వాత ఇంత రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయనే వచ్చి ఆవిడ నా దగ్గర ఇట్లా నా దగ్గర ఫస్ట్ నేనే తనని సర్వే చేశాను. తనకి నేను ఇంత యాహ్! సపోర్ట్ యాహ్! చేశాను. తన సపోర్ట్. తర్వాత ఎవరైనా బావుంటే గనక వాళ్ళని కూడా పైకి రానియ్యొద్దు అని చెప్పేసి హ్మ్. ఆయన హ్మ్. ఓపెన్ స్టేట్‌మెంట్ చెప్పారు. ఇక్కడేమి మీడియా ఎళ్లి ఆయనతో హ్మ్. ఇలా మీరు ఇది జరిగిందని యాహ్! మేము అడగలేదు కదా! డైరెక్ట్‌గా యాహ్! ఆయన కూడా ఒక యాహ్! వేరే జర్నలిస్ట్ దగ్గర మాట్లాడడం జరిగింది గదా! యాహ్! యాహ్! నేనదే జెప్తున్నానక్క. ఇప్పుడు 'శివ చౌహాన్' అని వాళ్ళ తమ్ముడు బయటకొచ్చినప్పుడు గూడా మీడియా అనేది క్యాప్చర్ జేషింది. మంగ్లీ గారు మాట్లాడినప్పుడు గూడా మీడియా తీసుకుంది. ఈరోజు నేను మాట్లాడినా, సంపత్ గారు మాట్లాడినా, మిగతా ఎవరు మాట్లాడినా గూడా మీడియా కవర్ చేస్తది. ఎందుకంటే ఇట్స్ దేర్ జాబ్. ఇన్ ద సేమ్ వే వాళ్ళ గురువు గారిని గూడా మీడియా అనేది కవర్ చేసింది. ఆయన వెర్షన్ ఆయన చెప్పారు. నీకు నిజంగా ఇఫ్ యూ ఆర్ రైట్ నువ్వు నీ ఇన్‌స్టాగ్రామ్ నుంచో లేకపోతే ఫేస్‌బుక్ నుంచో రెస్పాండ్ అవ్వచ్చు కదా! ఇప్పుడు మీరే చూడండక్క, ఒక ఉపాసన లాంటి వాళ్ళే ఎప్పుడైతే ఒక సోషల్ మీడియాలో ఆమె గురించి ఒక నెగెటివ్ కామెంట్ వచ్చినప్పుడు, విచ్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ అంటే తనకు ఆ కామెంట్‌కి అస్సలు సంబంధమే లేకపోయినా ఎవరైనా ఒక నెగెటివ్ కామెంట్ చేసినప్పుడు అంత పెద్దవారు వాళ్ళే రెస్పాండ్ అవుతారు. ఉపాసన లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అట్లాంటిది నువ్వు ఒక మామూలు సింగర్‌వి. అంటే నువ్వు ఈరోజు ఓకే. నీకు నువ్వు లెజెండరీ సింగర్ అనుకుంటున్నావు. వి అప్రిషియేట్ ఇట్. బట్ మీరు గూడా బయటకొచ్చి నేను చెయ్యలేదు, అలా తప్పు అని చెప్పడానికి ఏముంది? చెప్పొచ్చు కదా! మీ తమ్ముడిని పంపించి ఏదో ప్రెస్ మీట్‌లు పెట్టినప్పుడు, అప్పుడు మీడియా కవర్ చేసినప్పుడు తప్పు లేదు. ఎప్పుడైతే మీ గురువుగారు చెప్పినప్పుడు తప్పా? నిజంగానే మీ గురువుగారు తప్పు చెప్పారా? ఒప్పు చెప్పారా? నిజంగా తప్పు చేసుంటే నువ్వు మీ గురువుగారికి నోటీస్ పంపించు. మాకెందుకు చెప్ మా మా మాకెందుకు నోటీసులు పంపిస్తున్నారు? అంతే కదా! ఈరోజు వాళ్ళ గురువుగారు అలా అన్నారు అని చెప్పేసి ఆమె ఎందుకక్క దాగుడు మూతలు అది కవర్ చేసింది కూడా ఎవరు మన వైస్ టీవీ వాళ్ళే కదా కవర్ చేశారు. అవును. అక్క కూడా కవర్ అవును. చేశారు. అవును. తప్పేముంది అందులో? ఆఫ్‌కోర్స్ షీ కవర్డ్ ఇట్. అదొక్కటే కాదు కదా! బాధితుల దగ్గరికి కూడా ఎళ్లి వాళ్ళ వెర్షన్ కూడా విన్నారు. మరి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తారా? అదే కదా! సో నేనొకటే అంటే చెప్తున్నా అక్క. నిన్న, మొన్న ఇప్పుడు మీరు మొన్న కొన్ని ప్రూఫ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినట్లు, అవును. యాహ్! యాహ్! మిరప తోటలో ఉన్నట్లు కొన్ని అవును. ప్రూఫ్స్ బయట పెట్టారు గదా! సో, అవునక్క. దీని మీద రియాక్ట్ అయిన ఆవిడ అంటే మీడియాని ఇది ఇలా చేస్తున్నారు అని చెప్పి మీడియా మీద హ్మ్. ఏవైతే హ్మ్. కేసులు పాస్ చేసిందో ఆవిడ, ఏవైతే హ్మ్. నోటీసులు ఇచ్చిందో, హ్మ్. అలాంటిది మరి దీని గురించి ఎందుకు రియాక్ట్ అవ్వలే? ఇదే విషయం గత 3 రోజుల నుంచి, 4 రోజుల నుంచి అన్ని సోషల్ మీడియాలో వస్తుంది కదా! మధు గారు వాళ్ళ ఇంటికెళ్ళిన వాళ్ళ సిస్టరు, వాళ్ళ మదరు అండ్ ఆ మిరప తోటలో యాహ్! ప్రతిదీ యాహ్! 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 వస్తుంది కదా! మరి దీని గురించి అవును. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మంగ్లీ గారు? నేనదే చెప్తున్నాను కదక్క. హర్ హోల్ ఇంటెంట్ ఈస్ టు డైవర్ట్ ద ఇష్యూ. దీన్ని డైల్యూట్ చేయాలి. ఎట్లాగో ఒకలాగా మీడియాలకు వాళ్ళకి వీళ్ళకి నోటీసులు పంపిస్తే వాళ్ళు ఇవన్నీ ఆపేస్తారేమో, ఏమంటారు టెలికాస్ట్ చేయడం ఆపేస్తారని అనుకుంటున్నారు. కానీ నథింగ్ లైక్ దట్ అక్క. డే 1 నుంచి యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ సీరియస్‌లీ. ఈరోజు మీరు లేకపోతే బాధితులు అనేవాళ్ళు బయటకొచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ బాధను చెప్పేవాళ్ళు కాదు. ఈరోజు నౌ ద ఇష్యూ ఈస్ ఈ ఇష్యూ అనేది బ్రాడ్ రన్‌లో ఒక సార్ట్ ఔట్ అయ్యే స్టేజ్‌కెళ్తుంది అంటే ఇట్స్ ఓన్లీ మీరే దానికి రీజన్. ఈరోజు మంగ్లీ గారు భయపడుతున్నారు. భయపడకపోతే బయటకి రావచ్చు గదా! ఎందుకు భయపడుతున్నారు మంగ్లీ గారు? మంగ్లీ గారు భయపడుతున్నారు కాబట్టే గదా! ఇట్లా నోటీసులు పంపిస్తున్నారు. ఆ నోటీసులకు మీడియా గానివ్వండి, మిగతా వాళ్ళు గానివ్వండి ఎవ్వరు బెదురుకోరక్క. ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ టు డూ యువర్ ఓన్ జాబ్. మీరు లైక్ మీరు ఎంత చేస్తున్నారో మీ వల్ల నిజంగానే ఈరోజు చాలా మంది బాధితులు ధైర్యంగున్నారు. ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ టు స్టాండ్ బై దేర్ సైడ్. ఇలాంటివి మీకు కొత్తేం గాదు కదక్క యెస్. యెస్. మీడియా యెస్. వాళ్ళకి. యెస్. ఆబ్వియస్లీ ఇవన్నీ అంటే కొత్త కాదు. మేము ఇట్స్ ఎ ఫాల్స్ అలిగేషన్. మీరు చెప్పిన మాట వినో, ఇంకొకళ్ళు చెప్పిన మాట ఇనో మేము టెలికాస్ట్ చేయలేదు. అంతే. అంతే. గ్రౌండ్ అంతే అక్క. లెవెల్‌కెళ్ళి ఎవరైతే యాహ్! యాహ్! బాధితులున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత వాళ్ళే డైరెక్ట్‌గా చెప్తున్నారు కొన్ని అదే వాళ్ళు కదక్క. బాధితులనైతే మేము మానిప్యులేట్ చేయలేదు గదా! ఇప్పుడు ఆమేమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు నన్ను మానిప్యులేట్ చేసారేమో, మిగతా వాళ్ళు వీళ్ళని మానిప్యులేట్ చేసారేమో అలా అని అనుకుంటున్నారు కదా! కానీ పేదవాళ్ళు కూలీ కష్టం చేసుకునే వాళ్ళనెవరు మానిప్యులేట్ చేస్తారు? నువ్వే కదా! వాళ్ళ తరపున ఉంటా అన్నావు. మీడియా ఈరోజు ఏమి అడగట్లేదు. ఎవరైతే మంగ్లీ అనే పర్సన్ నేను బాధితుల తరపున ఉంటాను అని అన్నదో, ఎందుకు ఈ రోజు లేదు అని మాత్రమే చూపిస్తున్నారు. ఈరోజు మీ తమ్ముడికి రమావతి మధుకి ఎటువంటి సంబంధం లేదు అన్నప్పుడు, మరి ఈ ఫోటోలన్నీ ఏంటి?
అని చూపియడంలో అసలు తప్పే లేదు. ఇంకా మీ గురువుగారి విషయం అంటారా? చిన్నప్పటి నుంచి మీ గురువుగారు మిమ్మల్ని చూసారు కాబట్టి మీరెలాంటి వాళ్ళు ఏంటనేది నార్మల్‌గా తను చెప్పారు. తను చెప్పడంలో కూడా తప్పు లేదు. మీరెలాగైతే బయటకొచ్చి అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి మీ తమ్ముడు ఎలాగైతే అబద్ధాలు చెప్పాడో, అలా రమేష్ గారు వాళ్ళ గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా చెప్పుకునే స్వేచ్ఛ ఉంటది. హి హావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆయన ఎక్కడ గూడా ఇక్కడ ఎవరిని గూడా ఉద్దేశించి ఏం మాట్లాడలేదు. హి ఈస్ జస్ట్ ట్రైయింగ్ టు టెల్ ద రియాలిటీ టు ద పీపుల్. ఏదైతే మాస్క్ పెట్టుకొని వీళ్ళున్నారో, ఇది కాదు వీళ్ళు, ఇది అని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నారు అంతే. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ దే ఆర్ డూయింగ్ అక్క. నేనదే చెప్తున్నాను గదా! అండ్ ఈ ఇంకొకటి రోజు ఆయనైతే డైరెక్ట్‌గా యాహ్! వాళ్ళ గురువు గారు రమేష్ గారు ఒకటే చెప్పారు. యాహ్! మంగ్లీ అనే పేరుతో పిలవగూడదు. మీరసలు పిలవద్దు. తన పేరు గూడా అది కాదు. తన యాహ్! పేరే మంగ్లీ హర్ నేమ్ కాదు ఈస్ అని జెప్పేసి. సత్యవతి. యాహ్! యెస్. అసలు ఆ నేనదే పేరుతోనే పిలవద్దు చెప్తున్నాను అని కదా! జెప్పేసి. ఈరోజు మంగ్లీ అనే పేరుతోటి మంగ్లీ అనే పేరుతోటి ఎట్లాగైతే షీ గాట్ దిస్ ఐడెంటిటీ నేనదే చెప్తున్నా. ఈరోజు మీడియా ఇంకొకటక్క ఈరోజు మంగ్లీ గారు జర్నలిస్ట్‌ల మీద, వీళ్ళ మీద విరుచుకుపడుతున్నారు కదా! ఈరోజు మంగ్లీ అనే పేరు ఎక్కడి నుంచొచ్చిందక్క? వన్స్ ఆఫ్టర్ షీ గాట్ జాయిన్డ్ ఇంటూ వి6 అప్పుడే కదా తనకు ఆ పేరొచ్చింది. ఈరోజు తనకు ఆ ఫేమ్ వచ్చిందంటే కూడా ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ జర్నలిస్ట్, బికాస్ ఆఫ్ మీడియా. ఆ రోజు సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు కూడా ఈమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా మీడియా ఆమెనేం తిట్టట్లేదు, ఆమెనేం డ్రాగ్ చేయట్లేదు. దే వర్ జస్ట్ రిక్వెస్టింగ్ హర్ టు కమ్ ఔట్ అండ్ స్పీక్ విత్ ద విక్టిమ్స్. దే వర్ ఆస్కింగ్ హర్ టు స్టాండ్ బై ద సైడ్ ఆఫ్ విక్టిమ్స్. నిజాలు మాట్లాడు, నిజాలు చెప్పు. ఈరోజు మీడియా ఏదైతే మీడియా ఉందో ఈరోజు నాకు సపోర్ట్ చేస్తది, నీకు సపోర్ట్ చేస్తది, ఇంకొకరు కూడా సపోర్ట్ చేస్తారు. వెన్ యూ ఆర్ స్టాండింగ్ బై ద సైడ్ ఆఫ్ ట్రూత్. అది ఎలాంటిదైనా గానివ్వండి. సో, ఇది మంగ్లీ గారు అర్థం చేసుకుంటే చాలా మంచిదని నేను అంటే అనుకుంటున్నాను. ఫ్రమ్ దిస్ వాళ్ళ సిస్టర్ యాహ్! కూడా ఏదైతే మీడియాకి అగైనెస్ట్ ఉన్నాయో ఆ పోస్ట్‌లని తన హ్మ్. ఇన్‌స్టాలో పెట్టడము ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అంటే యాహ్! వాళ్ళకి యాహ్! పాజిటివ్ ఉన్నయి మాత్రమే పెడుతున్నారు. హ్మ్. వేరే వాళ్ళకి ఐ మీన్ వాళ్ళు చేసిన ఆటి గురించి మాత్రం ఏ రిప్లై అనేది పెట్టట్లేదు. బట్ వాళ్ళకి పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ రోజున మీడియా మీద కేసులు పెడుతున్నారనే పోస్ట్‌లు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అంతకుముందు కూడా ఏదైతే 'సుబ్బు గారు నాకు శ్రీముఖి యాహ్! అంటే ఇష్టం' యాహ్! అని చెప్తే యాహ్! ఆప్‌ది పోస్ట్ చేయడం జరిగింది. సో, ఎందుకు మరి వీళ్ళు జెన్యూన్‌గా ఉన్నప్పుడు ఒకళ్ళ సైడ్ మాత్రమే తన ఫోటోస్, తన వీడియోస్ బయటకొచ్చినప్పుడు దాని గురించి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మంగ్లీ గారి సిస్టర్ ఎందుకు అసలకి ఇలాంటి వాటికే రియాక్ట్ అవుతున్నారు? అన్నీ వాళ్ళు కరెక్టే అన్నప్పుడు మిగతా అన్నిటికి రియాక్ట్ అవ్వాలిగా. వాళ్ళకేది పాజిటివ్ ఉంటే ఆహ్, పాజిటివ్‌నే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? నేను ఒకటి చెప్తా అక్క. ఇక్కడ మంగ్లీ గారి సిస్టర్ కానివ్వండి, మంగ్లీ గారు కానివ్వండి, దే ఆర్ ఐ డోంట్ థింక్ సో. వాళ్ళ గురించి మాట్లాడుకొని కూడా పెద్ద వేస్ట్ అని అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ చేసేసారు. దే హావ్ డన్ వాటెవర్ దే వాంట్. సో, ఈరోజు వాళ్ళ గురించి నేను నేను నార్మల్‌గా చెప్పేదేంటంటే మీరు గాని, నేను గాని మాట్లాడుకునేంత పెద్ద రేంజ్ పేర్లయితే వాళ్ళు కాదు. దే డోంట్ ఈవెన్ డిజర్వ్. దే డోంట్ ఈవెన్ డిజర్వ్ దేర్ నేమ్ ఫ్రమ్ అవర్ మౌత్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అట్లాంటి ఆళ్ళ గురించి మనం మాట్లాడుకొని వేస్ట్ అక్క. సో, నేనొకటే చెప్తాను. ఏంటంటే, సో, ఈరోజు ఏదైతే డ్యామేజ్ అయితే జరిగిందో గ్రౌండ్ లెవెల్ వాళ్ళ గురించి మనం పోరాడుతున్నాము. వాళ్ళ గురించే మనం చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి ఫేవరబుల్ ఉన్నాయి పెట్టుకుంటారా అంటే లెట్ దెమ్ అక్క డూ వాటెవర్ దే వాంట్. నేను కూడా చూసాను. నేను ఐ ఈవెన్ చెక్డ్. వాళ్ళ తమ్ముడైతే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైలే తీసి పడేశారు. వాళ్ళ ఇంకో చెల్లి కూడా దాన్ని తన ప్రైవసీలో పెట్టుకుంది. అండ్ మిగతా సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఐ హావ్ సీన్. నేనొకటే చెప్తున్నానక్క. యూ గైస్ ఆర్ డూయింగ్ వండర్‌ఫుల్ జాబ్. అండ్ ఈరోజు నిజంగా మీ మీడియా లేకపోతే ఇంతమంది బయటికి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళకి భయం. వీళ్ళకి భయం చుట్టుకుంది కాబట్టి ఈరోజు మీకు నోటీసులు పంపిస్తున్నారు. నిజంగా మీడియా సిండికేట్ అవ్వడమా? సిండికేట్ ఏంటి నాకర్థం కావట్లేదు. ఏం సిండికేట్స్? వీళ్ళందరూ సిండికేట్ అయ్యి గదా! ఈ బాధితులకు నష్టం చేశారు ఈరోజు. మీడియా కాదు సిండికేట్ అయింది. మీరందరూ కలిసి వీళ్ళని ఇబ్బంది పెట్టారు. మీరందరూ కలిసి మీ వల్లనే టుడే బికాస్ ఆఫ్ హర్ తన ఒకటే ఒక పేరు. తనొక బంజారా బిడ్డ. తన పేరు మాత్రమే తన పేరు వల్లనే ఈరోజు ఇంతమంది బాధితులున్నారు. తన పేరు వల్లనే. ఈరోజు మంగళి గారు డోంట్ ఈవెన్ ఆమె తెలంగాణ గూడా గాదక్క. ఎందుకు జనాలు అంతమంది ఆమెను నాకర్థం గాట్లే. షీ ఈస్ నాట్ ఈవెన్ ఫ్రమ్ తెలంగాణ. షీ ఈస్ ఫ్రమ్ ఆంధ్ర. బేసికల్లీ షీ ఈస్ ఫ్రమ్ ఐ థింక్ అనంతపూర్, గుత్తి నుంచి తను. షీ ఈస్ నాట్ ఫ్రమ్ తెలంగాణ. అసలు ఎందుకు ఆమె ఈరోజు ఇంత తెలంగాణలో వచ్చి ఇంత ఫేమ్ తెచ్చుకుందంటే ద ఓన్లీ రీజన్ ఇస్ ద మీడియా, ద జర్నలిస్ట్. ఈరోజు రాములమ్మ లాంటి అక్క వాళ్ళు గానివ్వండి, మీలాంటి వాళ్ళు గానివ్వండి, యూ పీపుల్ హావ్ ఎంకరేజ్డ్ హర్ ఎ లాట్. మాకు తెలుసు కదక్క. వి నో ఇట్. వి హర్డ్ ఇట్. సో, నేనదే చెప్తున్నాను. ఆహ్, జస్ట్ దీనైతే పెద్దగా మీరు కూడా దీన్ని పెద్దగా తీసుకోకండక్క. విల్ డూ అవర్ జాబ్. ఆ యాహ్! షూర్. బట్ బాధితులకి నాకు నిన్న యాహ్! సంపత్ నాయక్ గారితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ యాహ్! యాహ్! ఊర్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ఇల్లిస్తారు కదా! అలాంటి హౌసెస్‌ని బుల్లెట్ ప్రూఫ్ హౌస్‌గా కట్టాల్సినంత ఇదేముంది? వాళ్ళ దగ్గర అంత ఎక్కడి నుంచి వచ్చిందనేది ఒక క్వెషన్ మార్క్. అంటే మేము డైరెక్ట్‌గా గ్రౌండ్‌కి కూడా వెళ్ళాం కాబట్టి అవును. చూసారు అసలు గదా మీరు. అసలకి అలాంటి వాళ్ళకి
అంటే అక్కడ ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తూ ఉంటారు. అవును. అట్లాంటి ఇళ్ళని బుల్లెట్ ప్రూఫ్ ఇల్లుగా కట్టాల్సినంత ఇదేముందనేది నాకు ఇప్పటికి అర్థం కాని క్వెషన్ అదసలు. అదే కదక్క! ఇక్కడ మా క్వెషన్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు మంగ్లీ గారేమన్నారు, "నాకసలు ఏమి తెలీదు" అని అన్నారక్క. హ్మ్. తను ఆ రమావతి మధు వాళ్ళ ఇంటి దగ్గరికెళ్లారు. ఆ ఇంటిని గూడా చూసారు. ఇప్పుడు ఒక మామూలు పర్సన్ 25,000 జాబ్ 25,000 జాబ్ వదులుకొని ఒక 10,00,00,000 ఇల్లు కడుతున్నాడు. మరి పెద్ద ఒక 10 సంవత్సరాల గ్యాప్ గూడా గాదు. ఒక 3, 4, 5 సంవత్సరాలలో ఒక 10,00,00,000 ఇల్లు అది బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కడుతున్నాడు. నువ్వు అక్కడికెళ్లి ఆ ఇల్లు అలా కడితే బావుంటది, ఇలా కడితే బావుంటదని చెప్పావని చెప్పి అక్కడున్న ప్రజలే చెప్తున్నారు మళ్ళీ. అది గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటే ఏమన్నారు అంటే, "వీళ్ళు కావాలని అబద్ధాలు చెప్తున్నారు" అన్నారు. కానీ అక్కడ ప్రజలు అబద్ధాలు చెప్పట్లేదు గదా! ఆ చుట్టుపక్కన ఎవడి జీవితం బాగుపడలేదు. ఈ రమావతి మధు అనే పర్సన్ జీవితం మాత్రమే బాగుపడ్డది. మరి దీనికి మొత్తం ఏంటి రూట్ మ్యాప్ మొత్తం ఏసింది మంగ్లీ గారు మళ్ళీ. హ్మ్. అదే చెప్తున్నారు కదా వాళ్ళు గూడా. మనం చెప్పింది గాదు. ఈరోజు మీడియా చెప్పింది గాదు. నేను చెప్పింది గాదు. సంపత్ నాయక్ గారు చెప్పింది గాదు. వేరే వాళ్ళు చెప్పింది గాదు. ఈరోజు ఓన్లీ చెప్పిందెవరు? నష్టపోయిన బాధితులు మాత్రమే చెప్పినరు. సో, అట్లాంటప్పుడు ఆమెనొచ్చి నష్టపోయిన బాధితులతో మాట్లాడమనండి. నిజంగానే ఈరోజు నోటీసెస్ ఏవైతే వచ్చాయి గదక్కా మీకు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మంగ్లీ గారిని. మీరు రండి. మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కొస్తారా? లేకపోతే ఇంకొకడికన్నా వస్తారా? ఇంకెక్కడికన్నా వస్తారా? మీరు రండి. అందరూ కూర్చుందాం. మీడియా తప్పు చేసిందా? మీరు తప్పు చేసిందా? బాధితులు తప్పు చేశారా? అని చెప్పేసి జనాలే డిసైడ్ చేస్తారు దానికి. ఈరోజు చేసిందంతా మీరు. ఈరోజు మొత్తం మీరు చేసి, ఈరోజు ఇంతమంది జీవితాలు ఆగం జేసి, తెలిసి ఈరోజు నేను తప్పు చేయలేదు. నాకెటువంటి సంబంధం లేదు అని చెప్పి మంగ్లీ గారు చెప్తున్నారక్క. నేనొకటే అడుగుతాను. మీ పేరు చెప్పుకొని ఒకడు ఇన్ని డబ్బులు మీ పేరు చెప్పుకొని వాళ్ళింతమందిని ఇబ్బంది పెట్టినప్పుడు మీరింకా ఎందుకు లోపలున్నారు? ఎందుకు మీరొక అడ్వొకేట్‌ని పెట్టట్లేదు? ఇప్పుడు సీవీ ఆనంద్ గారొచ్చారు. మీరే ఎందుకు సీవీ ఆనంద్ గారి దగ్గరికెళ్ళట్లేదు బాధితుల్ని తీసుకొని? మీరెందుకెళ్ళట్లేదు బీజేపీ వాళ్ళ దగ్గరికి? మీరెందుకెళ్ళట్లేదు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి? మేమెందుకెళ్ళాలి? మాకున్న బాధ్యత మీకెందుకు లేదని అడుగుతున్నా. ఇక్కడే మీకర్థం అవ్వాలి. చూస్తున్న ఆంధ్ర, తెలంగాణ ప్రజలు మొత్తము ఒకసారి ఆలోచించండి. ఈరోజు మంగ్లీ గారు బాధితుల్ని తీసుకొని ఎంతమంది నాయకుల దగ్గరికెళ్లారు అనేది క్వెషన్ మార్క్. దీనికి తను ఆన్సర్ చేయమనండి. తర్వాత వి విల్ ఫైట్ ద ఫైట్ అక్క. యెస్. ఆళ్ళ తమ్ముడు అకౌంట్‌లోకి అసలు సంబంధమే లేదన్న వాళ్ళ దగ్గర యాహ్! నుంచి, వాళ్ళ తమ్ముడు అకౌంట్‌లోకి 2, 3 టైమ్స్ అమౌంట్ ఎట్లా వచ్చింది, దాన్ని వెంటనే వీళ్ళు డ్రా కూడా చేయడం జరిగింది గదా! అక్కడ అది యాహ్! విత్‌డ్రా ఎవరు చేశారు. యాహ్! చెప్పింది కాదు గదా! అవన్నీ యాహ్! కనిపిస్తున్నా కూడా దాని మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మంగ్లీ గారు గాని, వాళ్ళ చెల్లి గారు గాని? అక్క నేను అదే చెప్తున్నాను గదా! ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ హాఫ్ మైండెడ్ పీపుల్ అక్క. ఎందుకంటే వాళ్ళెందుకు రియాక్ట్ అవ్వట్లేదనేది అది వాళ్ళ నాలెడ్జ్‌కే నేను వదిలేస్తాను. అది మీకు తెలుసు, మాకు తెలుసు, చూసిన ప్రజలందరికీ తెలుసు వాళ్ళెందుకు రియాక్ట్ అవ్వట్లేదనేసి. ఒక్కటే క్వెషన్ అక్క. మీది కానీ, నాది కానీ ప్రతి ఒక్కరు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటే క్వెషన్ ఏస్తున్నారు. మీరు రమావతి మద్దు అనే పర్సన్ నాకు తెలియదు అన్నారు. మరి ఇన్ని ఫోటోలు ఎక్కడి నుంచొచ్చాయి? మీ ఇంట్లో కూర్చొని మీ అమ్మగారితో ఎందుకు మాట్లాడుతున్నాడు? తెలిసి గూడా ఇప్పుడు దొంగతనం జేసినోడు దొంగతనం జేసినోడికి శిక్ష పడతది. ఫైన్. కానీ దొంగతనం చేసేటోడిని ఎంకరేజ్ చేసేటోళ్ళని ఏమనాలి చెప్పండి? వాడు దొంగని తెలుసు. తెలిసి నువ్వు ఆ దొంగని నీ ఇంట్లోనే పెట్టుకొని కాపాడుకుందాం అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మీ తమ్ముడొచ్చి నాకు వాళ్ళకి సంబంధం లేదు. ఒక్కసారి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి తెలీదనుకోండి. తెలియకుండా ఎళ్లారనుకోండి. 10 సార్లు తెలవకుండానే ఎళ్తాడా? చిన్న బాబా? చిన్న పిల్లలే చాక్లేట్ ఇస్తారా అండి బాబు అంటే భయపడి ఎళ్ళిపోతారు. అట్లాంటిది నువ్వు సిమెంట్ ఫ్యాక్టరీకి తీసుకపోతే పోతావు, టెంపుల్‌కి తీసుకొని పోతే పోతావు, వాళ్ళ ఊరికి తీసుకొని పోతే పోతావు. నాకేం తెలవదని సంబంధం లేదంటారు. ఈరోజు ఎవరైతే రమావత్ మధు వాళ్ళ క్యాషియర్ ఉన్నారో రమేష్ గారు. సో, రమేష్ గారు గూడా ఒకటే ఏం చెప్తున్నారంటే, మీకింకా ట్రాన్సాక్షన్ మాత్రమే తెలిసిందక్క. ట్రాన్సాక్షన్ గురించి మాత్రమే మీరు బయట పెట్టారు. ఈరోజు వాటెవర్ యూ ఆర్ డూయింగ్ మీరొక ట్రాన్స్‌పరెంట్ వేలో జనాల ముందు బయట పెట్టారు. మీడియా ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ జర్నలిస్ట్‌లు ఎవరైతే క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళు ట్రాన్స్‌పరెంట్ వేగా జనాలేం చెప్తున్నారు అదే బయట పెడుతున్నారు. ఈరోజు రమావత్ మధు గురించి గానివ్వండి, వాడు చేసిన దాని గురించి కానివ్వండి, ఈరోజు రమేష్ గారు వాళ్ళ క్యాషియర్ తను బయటకొచ్చి చెప్పిందే మీరు టెలికాస్ట్ చేశారు. దేర్ ఇస్ నో రాంగ్ వాట్ యూ హావ్ డన్ వితౌట్ యూ సీరియస్‌గా ఇంత ధైర్యం మాకు కూడా రాకపోయేది. మిగతా వాళ్ళకి కూడా రాకపోయేది. ఇంకా ఇక్కడ ధైర్యంగా ఉంటున్నాము. ఏమంటారు యూ నో మీకు తెలుసక్క ఎలాంటి కాల్స్ ఒస్తాయో, ఎంత ఇబ్బంది పెడతారో అన్నీ తెలుసు. అయినా కూడా అన్ని భరించి గూడా వి ఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్ టుడే. అంటే ఇట్స్ నేను ఓన్లీ విన్నాను బికాస్ ఆఫ్ యూ. మీకు కూడా చాలా కాల్స్ చేయడం, యాహ్! అక్క. మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి అవును. విన్నాను. ఏంటి ప్రొసీజర్ నిజమేనా? చాలా అంటే చాలా అక్క. నన్ను మాత్రమే గాదు మిగతా వాళ్ళని గూడా.
ఎట్లాగంటే ఫ్యామిలీని గానివ్వండి, పర్సనల్ అటాక్ జేయడం గానివ్వండి. అంటే ఎప్పుడైతే మంగ్లీ గారి గురించి బయటకొచ్చి నేను తనని కూడా ఏమి అనలేదక్క. జస్ట్ ఐయామ్ రిక్వెస్టింగ్ హర్. నిజంగా మీరు తప్పు చేయనప్పుడు మీరు బయటకొచ్చి బాధితుల దగ్గరికి మాట్లాడండి. మాట్లాడండి అని అడిగిన దానికి తను మమ్మల్ని, మా ఫ్యామిలీస్‌ని ఇలా థ్రెటన్ చేసుకుంటూ ఇవన్నీ చేయడం ఒకటక్క. ఎవరికి మాత్రం ఏం అవసరం చెప్పండి? జోబులోకెళ్ళి డబ్బులు తీసి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ఎవరి కోసం పెడతారు? కేవలం మంగ్లీ గారి గురించి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళకెవరు డబ్బులిచ్చారు? ఎవరు పెట్టిచ్చారు వాళ్ళతో? ఇవన్నీ మీడియా అనుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ ఇంకా తీసుకొనొస్తది. ఇంకా అంటే మీడియా మిమ్మల్ని కూడా పర్సనల్‌గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇలా అవును. చేస్తున్నారని విన్నాం. ఇది నిజమేనా? యాహ్! చాలా చేశారు. కాకపోతే నేనొకటి చెప్తాను. దేవుడికి తెలుసు, నాకు తెలుసు ఏంది, ఏంటిదనేది. సో, ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ థిస్. వాళ్ళు ఎన్ని చేసినా గూడా వాళ్ళు మేము చెప్తున్నాం కదా! వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా గూడా వి విల్ స్టాండ్ బై ద సైడ్ ఆఫ్ విక్టిమ్స్. అంటే దట్స్ ఇంకొకటి 'శ్రీముఖి' గారిని బయటకి తీసుకురావడం చూసి వాళ్ళ ఫాదర్ కూడా మంగ్లీని తిట్టారు అని జెప్పేసి మేము వింటున్నాం. అది నిజమేనా? అంటే తన పేరు డెఫినైట్‌లీ తీసుకురాడం. అక్క. ఏ ఫాదర్‌కైనా ఇప్పుడు శ్రీముఖి అక్క కానివ్వండి, తను ఎక్కడ గూడా మా కమ్యూనిటీ ట్యాగ్ వాడుకోలేదక్క సీరియస్‌లీ. శ్రీముఖి అక్క నేను చెప్తున్నాను గదా! ఈరోజు మీరు ఎవ్వరిని అడిగినా గూడా వాట్ ఎవర్ షీ హావ్ డన్ ఇన్ ఎ డీసెంట్ వే. తన జాబ్ కానివ్వండి, తన ఫీల్డ్ కానివ్వండి, అది ఎంత కష్టం ఉంటదో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ప్రతిసారి మంగ్లీ అక్క ఎవరికి ఫోను చేసినా, ఎవరితో మాట్లాడినా గూడా శ్రీముఖి గారి గురించి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళ ఫాదర్ రెస్పాండ్ అవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే హి హావ్ సీన్ హిస్ డాటర్స్ పెయిన్. తను ఎంత కష్టపడి ఎదుగుతుందనేది ఈరోజు అందరికి తెలుసు. ఈరోజు మీరు బయటకెళ్ళి చూస్తే ఎంటర్‌టైన్‌మెంట్ దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు తన గురించి మంచిగానే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. షీ హావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ థిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఏ ఫాదర్‌కైనా అనిపిస్తది. ఈరోజు నా ఫాదర్‌కి కూడా అనిపిస్తుంది. ఈ చెత్తగా మాట్లాడిన వాళ్ళని చూస్తే నరికేయాలని నా ఫాదర్‌కి కూడా అనిపిస్తదక్క. ఎందుకు అనిపియదు చెప్పండి? క్యారెక్టర్‌ని పర్సనల్‌గా ఒకరిని అటాక్ చేసినప్పుడు ఏ తండ్రికైనా బాధ అనిపిస్తదా? అనిపియదా? సో, వాళ్ళ తండ్రికి కూడా అట్లా బాధ అనిపిచ్చింది. బాధ అనిపియడంలో తప్పేముంది? అదే చెప్తున్నా. 'శ్రీముఖి' గారు సీరియస్‌లీ అక్క నేను చూస్తున్నాను గదా! ఐ హావ్ సీన్ హర్. ఈవెన్ నేను నిన్న కూడా ఒక దగ్గరికెళ్ళినప్పుడు ఐ హావ్ లిజన్డ్ అన్నమాట. దేర్ ఆర్ సో మెనీ ఫాన్స్. దేర్ ఆర్ ఎవ్రీవన్ లవ్డ్ ద వే షీ ఎంటర్‌టైన్స్ అస్. బట్ ఈరోజు మంగ్లీ గారి గురించి కూడా మాకు ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ లేదక్క. తను చెప్పిన అబద్దాల వల్ల తను చేస్తున్న దాని వల్లనే మాకు యూ నో వి ఆర్ ఫీలింగ్ నిజంగా అసలు ఎందుకు మాట్లాడుతున్నాము? ఎందుకు మాట్లాడామా ఈమెతో అనేసి అనిపిస్తుంది మాకు. టుడే నిజంగా ఆమె కరెక్ట్‌గా ఉండి, ఆమె బయటకొచ్చి ఇప్పుడు ఏదైతే ఈమె గ్రౌండ్ లెవెల్‌లో డ్రామా క్రియేట్ చేస్తుందో, అవన్నీ క్రియేట్ చేయకుండా, మా దగ్గరకొచ్చి కూర్చొని ఏమైంది, ఏంటని చెప్పుంటే డెఫినైట్‌లీ వి వుడ్ హావ్ సపోర్టెడ్. ఏదో ఒక ఇందులో నుంచి ఒక పరిష్కారం అనేది తీసుకొచ్చేవాళ్ళం మేము. కానీ తను అట్లా చేయకుండా నేనే ఏదో పెద్ద సెలబ్రిటీని నేనెందుకు వీళ్ళ దగ్గరికెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే తను బిహేవ్ చేస్తున్నదో దిస్ ఇస్ నాట్ రైట్. యెస్. కావాలంటే ఇప్పుడు ఊర్లో నాయక్స్ అని ఉంటారు. పెద్దలు అవునక్క. మీ దీనికి పెద్దలుంటారు. యాహ్! వాళ్ళ దగ్గరికి ఇప్పుడు తను వాడే ఫస్ట్ నుంచి కార్డ్ ఏంటంటే నేను బంజారా బిడ్డని, ఆడబిడ్డననే కార్డ్ వాడుతూ వస్తుంది. యాహ్! సో, యాహ్! ఇట్లాంటప్పుడు మరి మీకు అంటూ ఓ పెద్దలుంటారు అని చెప్పేసి మాకు చాలామంది ఎప్పుడైతే ఈ చెప్పారా? ట్రావెలింగ్‌లో మాకు చెప్పడం జరిగింది. నాయక్స్ అని ఊరికి పెద్దలుంటారు వీళ్ళని యాహ్! చెప్పేసి. సో, వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చొని ఇది జరిగింది. ఇదని చెప్పి అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు వాళ్ళందరూ వచ్చి మీడియాకొచ్చిన తర్వాతే కదా తను రియాక్ట్ అవుతుంది. వాళ్ళ బంజారా బిడ్డ అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి యాహ్! ఎందుకెళ్ళలేదు మంగ్లీ గారు? అక్క యాక్చువల్‌గా ఏంటంటే, మా బంజారా కమ్యూనిటీలో ఏమైతదంటే, ఇప్పుడు ఏదైతే వీళ్ళు కింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, ఈ చీఫ్ మినిస్టర్, మంత్రులు ఇలాంటి సిస్టమ్ ఏదైతే ఉందో, మా దాంట్లో ఇప్పుడు కాదక్క కొన్ని ఏళ్ల క్రితమే ఏంటంటే, ఏదైనా ప్రాబ్లమొస్తే ఏవైతే మా తండాలలో ఏదైనా ప్రాబ్లమొస్తే తండాకొక నాయక్ అని ఉంటారనమాట. ఇప్పుడు ఏదో సర్పంచ్‌లు ఇలా అంటున్నారు గదా! అట్లా కాకుండా తండాలో నాయక్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్లి మేము కూర్చొని ఇది ఇది ప్రాబ్లమ్ అని చెప్పి ఒక నలుగురు కూర్చొని పెద్ద మనుషులు కూర్చొని దీన్ని సార్ట్ ఔట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది యూ నో అది నిజంగానే ఉంది. మా సిస్టమ్‌లో ఉంది. అయితే మంగ్లీ గారు ఏం చేశారంటే డే 1 రోజు తనకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తను ఒక అడ్వొకేట్ గారి దగ్గరికెళ్లారు. ఎళ్లి మిగతా వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి ఎళ్లి తనకక్కడ పరిష్కారం అవ్వకపోతే, తనకక్కడ సెటిల్‌మెంట్ జరగకపోతే అప్పుడు తను ఏం చేశారంటే ఎప్పుడైతే సంపత్ నాయక్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళకి కూడా కాల్ చేశారు. వాళ్ళకి కూడా ఫోను చేసి నేనేం తప్పు చేయలేదని అన్నారు. అన్నప్పుడు సంపత్ నాయక్ గారు ఒకటే చెప్పారు. "నిజంగా నువ్వు తప్పు చేయకపోయుంటే నేను నీ సైడ్ ఇస్తా. నువ్వు తప్పు చేయకపోతే ఐ విల్ సపోర్ట్ యూ. కాకపోతే మీరు తప్పు చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నాకు నా లంబాడి బాధితులు చాలా ఇంపార్టెంట్." అంటే చెప్తున్నానక్క మీకు. ఏదైతే సంపత్ నాయక్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, బయటకొచ్చి తన గురించి ప్రశ్నించినప్పుడు ఇప్పుడు తనకు తండాలు, నాయకి సిస్టమ్, నాయకులు గుర్తొస్తున్నారు. ఇప్పుడు మా దాంట్లో ఉండే పెద్దవాళ్ళకందరికి ఫోను చేసి నేనేం చేయలేదు అని అంటున్నారు. మరి చెయ్యనప్పుడు బయటకి రావచ్చు కదా! వచ్చి కూర్చోవచ్చు కదా! ఇప్పుడెందుకు గిరిజన కార్డ్ ప్లే చేస్తున్నారు మీరు?
చేయనప్పుడు బయటకొచ్చి మాట్లాడొచ్చు కదా! మీరు గిరిజన బిడ్డే, నష్టపోయిన వాళ్ళు గూడా మన బంజారా బిడ్డలే. మరి మీరు బయటకొచ్చి అందరితో కూర్చొని ఎందుకు పరిష్కారం ఎందుకు వెతకలేకపోతున్నారు? ఎప్పుడైతే ఇది ఇది ఏమంటారు చిలికి పెద్దగా గాలివాన అని అంటారు కదక్క! ఇలా అయినప్పుడు తనకు మేము గుర్తొచ్చామన్నమాట. ఎప్పుడైతే తన తప్పులు అన్నీ మాకు తెలిసిపోయాయో అప్పుడు మేము గుర్తొచ్చాం. సో, ఇప్పుడు కూడా ఒకటే అక్క. కోర్ట్స్ ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, సిస్టమ్ ఉంది. డెఫినెట్‌లీ. సో, సిస్టమ్ చూసుకుంటది. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు డెఫినిట్‌గా ఇన్వెస్టిగేషన్ అనేది కొంచెం తొందరగా అంటే చేసి చాలా వాళ్ళని మంది న్యూస్‌లో కూడా లేవనెత్తాలి. వస్తుంది. మంగ్లీని కస్టడీకి తీసుకుంటారు. మంగ్లీకి ఇంకా ఆ! తనని తీసుకునే స్టేజ్‌కొచ్చేసారు. అన్ని ప్రూఫ్స్ అన్నీ తీసుకుంటారు. అండ్ ఇది ఇంకా వేరే వాళ్ళకి అప్పజెప్పేసారు. ఇప్పటి వరకు లోకల్‌లో ఉన్న పోలీసులు కాకోకుండా ఇంకా వేరే వాళ్ళకి అప్పజెప్పారు. మంగ్లీని డెఫినెట్‌గా కస్టడీకి తీసుకుంటారు అనే దీనికి చాలా మంది ఉంది ప్రెజెంట్ బయట. యాహ్! అక్క! వి ఆర్ ఆల్సో వెయిటింగ్ మాకు కూడా ఏంటంటే ట్రూత్ నిజ నిజాలు ఏవనేది బయటకు రావాలి. ఎవరు ఏ కస్టడీలో ఉన్నారా? ఎవరిని ఇన్వెస్టిగేట్ చేసారా? అనేది పక్కన పెడితే మేమొకటే అక్క. మాకు ఎంతసేపు వీళ్ళనందరిని చేయండి. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. కావాలంటే మీరు ఆ రమావతి మధుని కానివ్వండి, మంగ్లీ గారి తమ్ముడిని కానివ్వండి, వాటెవర్ ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎక్కడ డబ్బులు పెట్టారా? వాళ్ళు నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా? లేదా? అనేది డెఫినెట్‌గా మీరు నేనదే అడుగుతున్నాను కదా! టు ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేనొకటే రిక్వెస్ట్ చేస్తున్నాననమాట. మీరు ఎవరికి అప్పగిస్తారా ఈ కేస్ అప్పగించండి. కానీ ఎవరైతే 10% ఓట్ బ్యాంక్స్ బాధితులున్నారో, ఎవరైతే మా బంజారా గిరిజన బిడ్డలున్నారో చాలా అమాయకులక్క. సో, ఇలాంటి వాళ్ళకు న్యాయం జరిగేలాగా చేయాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఎవరినన్నా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. యూ నో నేను ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నానక్క. జస్ట్ దీన్ని ప్లీజ్ స్ట్రెస్ దిస్. ఒకటి మంగ్లే గారి ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వాటినన్నిటిని ఇమ్మీడియేట్‌గా సీజ్ చేయండి. అవన్నీ ఇమ్మీడియేట్‌గా సీజ్ చేసి ఇంకొకటి తన ఐటీ రిటర్న్స్ చెక్ చేయండి. తనన్నారు కదా! నేను కింది స్థాయి నుంచి ఇక్కడి వరకు ఎదగడానికి నేను చాలా కష్టపడ్డానన్నారు. ఓకే. వి అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. మీతో పాటు చాలా మందున్నారు. మిగతా యాంకర్స్ కానివ్వండి, జర్నలిస్ట్‌లు కానివ్వండి, వీళ్ళెవ్వరికీ కూడా కోట్ల రూపాయలలో సంపాదన లేనిది మీకొక్కరికి మాత్రమే ఉంది. సో, ఈరోజు నిజంగా మీరు కరెక్ట్ అయితే, మీరు నిజంగా నేను ఒకటే అడుగుతున్నాను. మీరు నిజంగా కరెక్ట్‌గానే ఉన్నాము అని అనుకుంటే మీ ఐటీ రిటర్న్స్ ఈరోజు బయట పెట్టండి. నేను గవర్నమెంట్‌ని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వీళ్ళ అకౌంట్స్ సీజ్ చేయండి. వీళ్ళ ఐటీ రిటర్న్స్ ఏంటో కూడా చూడండి. సో థట్ ఏంటంటే మనకి ఈజీగా తెలిసిపోతది గదా! ఎవరెవరికి డబ్బులిచ్చారు, ఎవరెక్కడి నుంచి డబ్బులొస్తున్నాయని తెలిసిపోతది గదా! అవును. దిస్ ఇస్ సంథింగ్ ఐ యామ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు డూ. యెస్. యెస్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ ప్రత్యూష గారు. థాంక్ యూ అక్క.